నమస్తే, నేను మీ హరిత. ఇప్పుడు నేను గచ్చిబౌలిలోని SM సిరం లక్స్ క్లినిక్స్కి వచ్చాను. ఎందుకంటే చాలా తక్కువ టైంలోనే ఎక్కువ పాపులర్ అయింది ఈ క్లినిక్స్. ఇక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. ఎలాంటి స్కిన్కైనా హెయిర్ ప్రాబ్లమ్స్కైనా చక్కటి సొల్యూషన్ దొరుకుతుందని విని ఇక్కడికి వచ్చాను. డాక్టర్ సుష్మితారెడ్డి గారు అండ్ డాక్టర్ లక్ష్మి మౌనిక గారు, మీ గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. సో మా వ్యూవర్స్ కోసం మీ గురించి చెప్పండి అండ్ తక్కువ టైంలో ఎక్కువ పాపులర్ అవ్వడానికి కారణాలు చెప్తారా? ముందుగా సుష్మితారెడ్డి గారు. నమస్తే అండి. సో మేమిద్దరం డర్మటాలజిస్ట్ కలిపి పెట్టుకున్నామండి. మీరు అన్నట్టుగా మేము MBBS చేసాము, MD డర్మటాలజీ TVLలో చేసాము. సో మా స్పెషలైజేషన్ వచ్చేసి స్కిన్, హెయిర్, నెయిల్స్, అలాగే STDs, వెనీరియాలజీ, వీటన్నిటి గురించి కూడా సంబంధించింది ఉంటుంది. మేము యాక్చువల్గా లెప్రసీ కూడా ట్రీట్ చేస్తాం. సో మేము ఇద్దరం కలిసి పెట్టుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగానే మనము అందరికీ కూడా అదే అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. సో దానివల్ల ఎక్కువ పాపులారిటీ వచ్చింది. అవేర్నెస్లో మేము స్పెసిఫిక్గా మెన్షన్ చేసాము మా డిగ్రీస్, మా క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది, అండ్ దాంట్లో మనం ఎలాంటి ఎక్విప్మెంట్ తీసుకున్నాము, ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలుగుతాము, ఎలా మనం క్లినికల్ డర్మటాలజీని ట్యాకిల్ చేయొచ్చు, ఎలా మనము స్కిన్ డిసీజెస్ని ట్యాకిల్ చేయొచ్చు, దాంతోపాటు ఎస్థెటిక్గా ఎలా మనము స్కిన్ హెల్త్, హెయిర్ హెల్త్ని ప్రమోట్ చేయొచ్చు అనేది కొంచెం ఎంఫసైజ్ చేశాము. సో దానివల్ల మనకి ఎక్కువ పబ్లిసిటీ, పాపులారిటీ వచ్చిందండి. లక్ష్మి మౌనిక గారు, అంటే చాలామంది బాగా చదువుకొని US లో అట్లా వేరే కంట్రీస్లో, అబ్రాడ్స్లో సెటిల్ అవ్వాలనుకుంటారు. మీ ఇద్దరు అక్కడ ఫెలోషిప్స్ చేసి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున క్లినిక్స్ పెట్టడానికి కారణం తెలుసుకోవచ్చా? అబ్రాడ్లో ఉన్న స్కిన్ టైప్స్కి మనకి ఇండియన్ స్కిన్ టైప్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ వచ్చే రెగ్యులర్ స్కిన్ డిసీజెస్ కానీ మనకి ఇక్కడ ఇండియాలో ఉన్న స్కిన్ టైప్కి వచ్చే స్కిన్ డిసీజెస్ కానీ చాలా డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు మీరు వెస్ట్రన్ కంట్రీస్కి అటు సైడ్ వెళ్ళే కొద్దీ మీకు క్యాన్సర్స్ ఎక్కువ కనిపిస్తాయి స్కిన్లో. మనకి ఇండియాలో ఏంటి అంటే క్యాన్సర్స్ తక్కువ, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఎక్కువ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ అంటే ఇప్పుడు విటిలిగో కానీ, సోరియాసిస్ కానీ ఇలాంటివి అన్నమాట. ఫస్ట్ మనం దేనిలో అయితే మా ప్రొఫిషియన్సీ ఉందో అది ఇండియాలో ఉంది అన్నది మా థాట్. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ చదువుకొని, ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి బయటికి వెళ్ళడం ఎందుకు, ఇక్కడే మనం ఇక్కడ వాళ్ళ కోసమే చేయొచ్చు కదా అన్నది ఇంకొక థాట్. సుష్మిత గారు, అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ, లేటెస్ట్ మిషన్స్, చాలా అరుదుగా ఉండే మిషన్స్ ఇక్కడ మీ SM క్లినిక్స్లో ఉన్నాయని విన్నాను. నిజమేనా? అంటే ఏంటి వాటి స్పెషాలిటీ ఏంటి? సో మనము స్కిన్కి కానీ హెయిర్కి కానీ ఏదైనా మెషినరీ యూజ్ చేస్తున్నాము అంటే అది చాలా లెవెల్స్లో టెస్టింగ్కి వెళ్తుందండి. అలా యూనివర్స్ మొత్తంలో కూడా అట్మోస్ట్ రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్ వచ్చేసి FDA అప్రూవల్. సో FDA అప్రూవల్ ఉన్న మెషిన్స్ మాత్రమే మనము సెలెక్ట్ చేసుకొని వాటిల్లోనే కంప్లీట్గా రీసెర్చ్ చేసి, ఆ పేపర్స్ కూడా మనము రీసెర్చ్ చేసి, దాని తర్వాత అవి మేము సొంతంగా ట్రై చేసి మన స్కిన్ టైప్కి ఎలా వర్కౌట్ అవుతుంది, మన స్కిన్ టైప్లో ఏది బెటర్ FDA అప్రూవల్ ఉన్న మెషిన్, అదంతా కూడా మేము 2-3 years తీసుకొని కంప్లీట్గా రీసెర్చ్ చేసామండి. రీసెర్చ్ చేసి దానికి తగ్గట్టుగానే మనము ఇన్స్టాల్ చేసాము. సో అందుకోసము ఇది టాప్ అండ్ ఎక్విప్మెంట్ అన్నట్టు మనం చెప్పుకోవచ్చు. లక్ష్మి గారు, చాలా రీసెర్చ్ చేసిన తర్వాతనే ఈ SM లక్స్ సిరం క్లినిక్స్ పెట్టారు కదా? ఒక మెషిన్ అన్నది మనం తీసుకున్నప్పుడు ఎలా అంటే అది ఒక్కొక్క పర్సన్ మీద ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుంది. అంటే డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళలో ఒకలాగా, లైట్ స్కిన్ ఉన్న వాళ్ళలో ఒకలాగా. ఇప్పుడు మనం వెస్టర్న్ కంట్రీస్ వెళ్తే వాళ్ళ స్కిన్ పైన ఒకలాగా రియాక్ట్ అవుతుంది. సో మేము మెషినరీ సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో ఏంటి అంటే అలాంగ్ విత్ మనకి మామూలుగా ఏదైనా మెషినరీ ఉంటే దానిపైన మనకి లిటరేచర్ అని ఉంటుంది. అంటే ఆ మెషినరీ పైన వరల్డ్లో ఎంతమంది ఎవరెవరి పైన ట్రై చేశారు, 100 people పైన, 200 people, వాళ్ళందరూ ఒక పేపర్స్ అని, పబ్లికేషన్స్ అని రాస్తారు అన్నమాట. అవి చదివాక మాకు నచ్చిన మెషిన్ని మేము మాతో బేసిక్గా తెలిసిన వాళ్ళు, ఇప్పుడు మీరు చూస్తే డాక్టర్ సుష్మిత ఒక కాంప్లెక్షన్, నేను ఒక కాంప్లెక్షన్. సో డిఫరెంట్ కాంప్లెక్షన్స్ పైన నా పైన ట్రై చేశాం, తన పైన ట్రై చేశాం. తర్వాత మెన్ పైన ఎలా ఉంటుంది, ఉమెన్ పైన ఎలా ఉంటుంది, అలా మల్టిపుల్ ట్రయల్ అండ్ ఎర్రర్ సెషన్స్ తర్వాత ఈ మెషినరీ అయితే మనం రిజల్ట్స్ ప్రొవైడ్ చేయగలుగుతాము అని ఫ్యూ మెషినరీ పైన ల్యాండ్ అప్ అయ్యామన్నమాట. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఇన్ సీరం లక్సెస్, మీరు మామూలుగా వేరే ఏదైనా క్లినిక్స్లో 1 or 2 మెషినరీ అనేవి టాప్ నాచ్ ఉంటాయి.
అదర్ థింగ్స్ కొంచెం మీడియోకర్ కానీ బిలో మీడియోకర్ కానీ తీసుకుంటాం. అండ్ మనం సీరం లక్స్లో అన్ని యూఎస్ఎఫ్డిఏ అప్రూవల్ తీసుకున్నాం. దానికి వన్ మోర్ రీజన్ ఏంటి అంటే మనకి ఏదన్నా ఇప్పుడు పిగ్మెంటేషన్ కానివ్వండి, లేకపోతే యాక్నీ కానివ్వండి, స్కార్స్ కానీ ఇలాంటి మొడాలిటీస్ ఉన్నప్పుడు మనం దానికి మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అని అంటాం అనమాట. అదేంటి అంటే ఒకసారి ఒక లేజర్ వాడాల్సి వస్తుంది, ఇంకొకసారి ఇంకో లేజర్ వాడాల్సి వస్తుంది. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ వాడినప్పుడు ఒకటి మంచిది ఉండి ఒకటి అంత హై పర్ఫార్మింగ్ లేజర్ లేదనుకోండి, మనకి ఇవ్వాల్సినంత రిజల్ట్ రాదు. సో వెన్ యూ హ్యావ్ అన్ని హై పర్ఫార్మెన్స్ లేజర్స్ మన రిజల్ట్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అండ్ నెంబర్ ఆఫ్ సెషన్స్ తక్కువ అవుతాయి. మీ దగ్గర ఇప్పుడు కాస్ట్ కూడా ఫీ కూడా ఎక్కువనే ఉంటుందేమో అట్లయితే? మీరు ఇప్పుడు మా పేరు చూస్తే కూడా సీరం లక్స్ క్లినిక్స్. ఆ లక్స్ ఇస్ లగ్జరీ మేము ప్రొవైడ్ చేసేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లైక్ ఇన్ ద మెషిన్స్. అంతే తప్పితే మేము వీ డోంట్ ఎక్స్పెక్ట్ లగ్జరీ అవుట్ ఆఫ్ పీపుల్స్ పాకెట్. మా క్లినిక్ వీ ప్రొవైడ్ లగ్జరీ అట్ వెరీ అఫోర్డబుల్ రేట్స్. ఇప్పుడు ఈ మెషిన్స్ ద్వారా మీ దగ్గర ఏదైతే అడ్వాన్స్డ్ మెషిన్స్ ఉన్నాయో ఎలాంటి ప్రాబ్లమ్స్కి పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుందా? ఏమైనా ప్రాబ్లమ్స్కి ఏమైనా చెప్పగలరా ఎగ్జాంపుల్స్? యా అండి, సో మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఆ పర్మనెంట్ క్యూర్ కూడా ఉంది. ఫర్ సపోజ్ చాలామందికి అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది, అవాంఛిత రోమాలు ఉంటాయి. ఇలా మనము ఆ హెయిర్తోని మెన్ కానీ ఉమెన్ కానీ, మెన్కి కూడా మొత్తం ఫేస్ అంతా కూడా హెయిర్ వస్తుంది. అలా కాకుండా కొంచెం బియర్డ్ వరకే మెయింటైన్ చేయాలనుకుంటారు. అలాగే ఉమెన్కి కూడా పీసీఓఎస్ ప్రాబ్లం, ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటే ఫేషియల్ హెయిర్ వస్తుంది. ప్లస్ వాళ్ళ కంఫర్ట్కి తగ్గట్టు వాళ్ళు ఎక్కడెక్కడైతే హెయిర్ వద్దనుకుంటున్నారో వాటన్నిటిని కూడా మనం ట్రీట్ చేసుకోవచ్చు. సో మేము రిసర్చ్ ఇన్ని ఇయర్స్ ఎందుకు అయ్యింది అంటే, ఒక మెషిన్తోని మనం అట్లీస్ట్ ఒక ప్రొసీజర్ అనేది అట్లీస్ట్ ఒక 6 to 8 సెషన్స్ పడుతుంది. అలా మేము మల్టిపుల్ సెషన్స్ కూడా ఒకరి మీద ప్రయత్నించి కంప్లీట్ రిజల్యూషన్ ఎంత టైంకి వస్తుందో తెలుసుకోవడానికి అంత టైం మేము రీసెర్చ్కి కేటాయించి పెట్టాము. అలాగే ఇప్పుడు మంగు మచ్చలు ఉంటాయి, పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంటుంది, ఏదైనా వెకేషన్కి వెళ్ళేసి వచ్చినప్పుడు ట్యానింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదంటే సడన్గా యాక్నీ ఫ్లేర్ అవుతుంది. ఆ వెకేషన్లో వాళ్ళు ఏదైనా హ్యూమిడ్ క్లైమేట్లో ఉంటే ఆ స్వెట్, ఆ డర్ట్ అంతా కూడా వెళ్ళి యాక్నీ ఫ్లేర్ అవుతుంది. సో యాక్నీకి, పిగ్మెంటేషన్కి కూడా మన దగ్గర ప్రొసీజర్స్ ఉన్నాయి. కొన్ని మెషినరీతో చేస్తాము, కొన్ని ప్రోడక్ట్స్తో చేస్తాము, కెమికల్ పీల్స్ ఉంటాయి. ఎప్పుడో టీనేజ్ టైంలో వచ్చిన యాక్నీ ఫ్లేర్ అయిపోయి అప్పుడు ఆ టైంలో మనం ట్రీట్మెంట్ తీసుకోక దాన్ని గిచ్చేసి గుంతలు పడిపోయి ఉంటాయి కదా. సో దానికోసం కూడా మనం ట్రీట్మెంట్ సెషన్స్ లాగా చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అవి ఓల్డ్ స్కార్స్ కాబట్టి మినిమం ఒక 6 to 8 సెషన్స్ పడుతుంది. కంప్లీట్ కనిపించకుండా చేయగలరా మచ్చలు, పిగ్మెంటేషన్ కానీ యాక్నీ కానీ అలాంటివి? యా అండి, మ్యాక్సిమం 95 to 98% మనం రిజల్యూషన్ తెప్పియగలుగుతాము. కంప్లీట్ డిసపియరెన్స్ అంటే కొన్నిటికి మాత్రం కొంచెం షాడోయింగ్ అలా ఉంటుంది. అంటే స్కిన్ టైప్ని బట్టి కూడా రిజల్ట్ ఉంటుంది. స్కిన్ టైప్ని బట్టి ఉంటుంది, అది ఎంత ఓల్డ్ స్కార్, ఎంత డీప్ పిగ్మెంటేషన్ అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. డాక్టర్ లక్ష్మి గారు, అంటే ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ని ఎక్కువగా చూస్తున్నారు ఇక్కడ? చూస్తుంది హెయిర్ ఫాల్ అండ్ పిగ్మెంటేషన్. ఫస్ట్ 2 ఇవ్వండి. సో హెయిర్ ఫాల్కి వచ్చి ఏంటి అంటే, ఇంతకుముందు ఒక 40+ years వాళ్ళకి మనకు బాల్డింగ్ అనేది చూసేవాళ్ళం. కానీ యూ వోంట్ బిలీవ్ మీ, మేము క్లినిక్ పెట్టాక బాల్డింగ్ అనేది వీ బీన్ సీయింగ్ 19 year ఏజ్ వాళ్ళకు కూడా, మెన్కి. కంప్లీట్ ఈ ఏరియా, క్రౌన్ ఏరియా ఏదైతే ఉందో అది మొత్తం స్పార్స్ అయిపోయి కొంచెమే హెయిర్ ఉండి అట్లా వస్తున్నారు అనమాట. ఎందుకు అంటే అది యూజువల్గా ఈ మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ కానీ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ కానీ ఏంటంటే మనకి ఫ్యామిలీలో హెరిడిటరీగా నడుస్తూ ఉంటుంది. సో మన పేరెంట్స్కి 40 yearsలో వచ్చింది, తాతయ్య వాళ్ళకి 80 yearsలో వచ్చింది అన్నంత మాత్రాన మనకు అంత దూరం వెళ్ళే వరకు రాకుండా ఉండాలి. 20 to 23 years లోనే బాల్ హెడ్ వచ్చేస్తుంది. అండ్ ఆ జీన్ అన్ని జనరేషన్స్ నుంచి ఇంకా స్ట్రాంగర్గా అయి ఉండొచ్చు. మనం తినే ఫుడ్ డిఫరెంట్. అంటే అలాంటి వాళ్ళకి హెయిర్ ఫాల్ని అరికట్టవచ్చా మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ద్వారా? ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, మీకు కంప్లీట్గా హెయిర్ పోయి నున్నగా ఉన్న దగ్గర మనకి హెయిర్ బల్బ్ అని ఉంటుంది అన్నమాట. హెయిర్లో కింద మోస్ట్ పార్ట్, అది స్కిన్ లోపల ఉంటుంది. ఆ బల్బ్ అన్నది లేకపోతే మనం హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేయలేం. అప్పుడు మనం ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఆ బల్బ్ ఉండి హెయిర్ కొంచెం హెల్దీగానే ఉంది అనుకుంటే మటుకు దానికి చాలా మొడాలిటీస్ ఉన్నాయి. మెడికల్ ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు, లేకపోతే మనకి ఇన్హౌస్ ట్రీట్మెంట్స్, పిఆర్పీస్ అని కానీ జిఎఫ్సీస్ అని కానీ అలా మల్టిపుల్ మొడాలిటీస్, న్యూవర్ అడ్వాన్సెస్ ఉన్నాయి, ఎక్సోజోమ్స్ అని, ఇవన్నీ. వీటిని మనం అకార్డింగ్ టు పేషెంట్ నీడ్ బట్టి వాళ్ళ హార్మోనల్ స్టేటస్, హెరిడిటరీ,
మొత్తం అంటే ఫ్యామిలీ హిస్టరీ ఏదన్నా బాల్ హెడ్ ఉంటే జుట్టు ఊడే వరకు పూర్తిగా ఊడే వరకు ఆగకుండా స్టార్టింగ్ స్టేజ్లోనే వస్తే ఆ బాల్ హెడ్ రాకుండా ఆపొచ్చు. డాక్టర్ సుష్మితా రెడ్డి గారు, స్కిన్కి హెయిర్కి సంబంధించి ఉన్న ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయా? యా అండి, మనకి డ్రగ్ లైసెన్స్ ఉంది, కంప్లీట్ ఫార్మసీ ఉంటుంది, ఫార్మసిస్ట్ కూడా అవైలబుల్ ఉన్నారు. సో మేము ప్రొసీజర్స్ పెడతాము కొంతమందికి, అండ్ కొంతమందికి ప్రోడక్ట్స్తోనే క్యూర్ చేయడానికి ట్రై చేస్తాం. మీరు అన్నట్టు హెయిర్ ఫాల్లో ఇనిషియల్ స్టేజ్లోనే ఉంటే ఆ ఇనిషియల్ స్టేజ్లో మేము సీరమ్స్ ఇస్తాము, మినాక్సిడిల్ అనే ఉంటుంది, అలా పెడుతుంటాము. డోసేజెస్ అవి మేము అడ్జస్ట్ చేసుకొని ఇస్తుంటాము. సో అన్ని రేంజ్ ప్రోడక్ట్స్, అన్ని హెయిర్ రేంజ్ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. అలాగే పిగ్మెంటేషన్లో లేజర్తో పాటు ఇంట్లో సపోర్టివ్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ సన్ స్క్రీన్స్ యూజ్ చేయాలి, అండ్ బ్యారియర్ పాడవకుండా ఉండడానికి, స్కిన్ పైన ఉన్న తేమ పోకుండా ఉండడానికి మాయిశ్చరైజర్స్ యూజ్ చేయాలి. అండ్ చాలామంది హార్ష్ ఫేస్ వాషెస్, స్క్రబ్స్ వాడేస్తుంటారు. అవి కూడా మేము కంప్లీట్గా అవాయిడ్ చేపించి వాళ్ళ స్కిన్ టైప్కి తగ్గట్టు, అంటే నార్మల్, ఆయిలీయా, కాంబినేషనల్, డ్రై. జనరల్గా అంటే 70% సోప్ అనేది వాడుతుంటారు, 2-3 సార్లు వాడతారు ఫేస్ వాష్ కోసం. అలా వాడడం కరెక్టేనా? సోప్ యాక్చువల్గా మేము రికమెండ్ చేయమండి, ఎందుకంటే సోప్ మనము హ్యాండ్స్తోని చేసుకుంటాము, అండ్ హ్యాండ్ పైన కూడా కమెన్సల్ బ్యాక్టీరియా ఉంటుంది, అలాగే మనం సర్ఫేసెస్ టచ్ చేసినప్పుడు ఎక్స్టర్నల్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఈ 2 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా కూడా ఆ సోప్ పైన డిపాజిట్ అయిపోయి ఉంటాయి. అది అలాగే నెక్స్ట్ డే బ్రూ అవుతుంది. నెక్స్ట్ డే మళ్ళీ ఫేస్ పైన పెట్టేసుకుంటే మళ్ళీ కూడా ఆ బ్యాక్టీరియా ఎంటర్ అయ్యి యాక్నే వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. పాప్యులర్ ఎరప్షన్స్ అని అంటాము, చిన్న చిన్న దద్దుర్లాగా వస్తుంటాయి, అలా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మ్యాక్సిమం మేము ఫేస్ వాష్ చేయడానికి ట్రై చేస్తాము, ఎందుకంటే డ్రాప్ ఈజ్ అన్టచ్డ్. అట్లా ఒక్కొక్క డ్రాప్ యూజ్ చేస్తే మనకు బ్యాక్టీరియా అంతా కూడా స్కిన్లోకి వెళ్ళకుండా ఇస్తుంటాము. డిఫరెంట్ స్కిన్ టైప్స్ ఉంటాయి. సో ఆయిలీ వాళ్ళకి తగ్గట్టుగా కొంచెం ఎసిడిక్ నేచర్ ఉన్న ఫేస్ వాషెస్ ఇస్తాము. డ్రై వాళ్ళకి ఎక్కువ మాయిశ్చరైజర్ కంటెంట్ ఉన్న హైలోనిక్ యాసిడ్ కానీ, సెరమైడ్స్ కానీ, పెప్టైడ్స్ కానీ అలా ఉన్న ఫేస్ వాషెస్, మాయిశ్చరైజర్స్ ఇస్తాము. అండ్ సపోర్టివ్ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్, అది పిగ్మెంటేషన్కి కానీ, యాక్నీకి కానీ. ఎందుకంటే సెషన్స్ అనేవి 15 డేస్కి ఒకసారి, 30 డేస్కి ఒకసారి అలా వస్తుంటారు. కానీ హోమ్ కేర్ ట్రీట్మెంట్లో మనము ఆ డైలీ కూడా పిగ్మెంటేషన్ తగ్గించుకోవడానికి క్రీమ్స్, సీరమ్స్ వాడాల్సి వస్తుంది. యాక్నీకి కూడా యాంటీ బ్యాక్టీరియల్ జెల్స్ అలా పెట్టాల్సి వస్తుంది. అవన్నీ కూడా మేము ప్రిస్క్రైబ్ చేస్తుంటాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఏమైనా ప్రాబ్లం ఉంటేనో, పెయిన్ ఉంటేనో, దేనికి ప్రాబ్లం ఉంటేనే వస్తారు. స్కిన్కి, హెయిర్కి సంబంధించి మెయింటెనెన్స్ చేసుకోవాలంటే ప్రాబ్లం ఉన్నా లేకున్నా ఎన్ని రోజులకు ఒకసారి మీ దగ్గరికి వస్తే బెటర్? మేమైతే 4 వీక్స్ అనేది స్టాండర్డ్ ప్రోటోకాల్ ఇస్తామండి. స్కిన్ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయనుకోండి, ఫంగల్ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయనుకోండి, వాళ్ళకి స్టాండర్డ్గా 1 మంత్కి రివ్యూ పెడతాము. ఎందుకంటే ఫంగల్ ట్రీట్మెంట్, ఫంగల్ స్కిన్ ప్రాబ్లమ్కి బయట ఆర్ఎంపీస్ దగ్గర వెళ్తారు మన పేషెంట్స్ అందరు కూడా. వాళ్ళు డైరెక్ట్ స్టెరాయిడ్స్ పెట్టేస్తారు. ఆ స్టెరాయిడ్స్ అనేది అసలు పెట్టకూడదు. సో దానికోసం దాన్ని ట్యాపర్ చేసి మనము యాంటీ ఫంగల్ క్రీమ్స్ అవి పెడతాము. అది తగ్గడానికి ఒక 3-4 మంత్స్ అయితే పడుతుంది ఖచ్చితంగా. సో మంత్లీ రివ్యూస్ ఉంటాయి. అండ్ ఎస్థెటిక్ వైజ్గా చూసుకుంటే కొన్ని ట్రీట్మెంట్స్ 15 డేస్కి ఒకసారి రివ్యూకి రమ్మంటాము, కొంతమందికి 5 or 6 వీక్స్కి. స్కిన్ ఎప్పుడు హెల్తీగా ఉండాలంటే జనరల్ చెకప్ల లాగా కూడా స్కిన్కి సంబంధించి మీ దగ్గరికి రావచ్చా? అంటే ఎన్ని రోజులకు ఒకసారి రావాలి? మంత్లీ ఒకసారి రావచ్చండి, మెయింటెనెన్స్ వైజ్గా అయితే. కొన్ని హెయిర్ క్యాంప్స్, స్కిన్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తుంటాము. అందులో చాలామంది జనరల్ చెకప్ వచ్చి చేయించుకొని వెళ్తుంటారు. వాళ్ళకి అన్ని రోజులు కూడా కన్సర్న్ అవ్వని ప్రాబ్లము వాళ్ళు ఏదన్నా ఐడెంటిఫై చేస్తే దానికి తగ్గట్టుగా మెడికేషన్ పెడుతుంటాం. సో 1 మంత్కి ఒకసారి, 2 మంత్స్కి ఒకసారి. ప్రాబ్లం ఉన్నా లేకున్నా అంటే ఫ్యూచర్లో హెల్దీగా మన స్కిన్ ఉండాలంటే మంత్లీ ఒకసారి ఊరికే చెకప్ చేయించుకుంటే బెటర్. బేసిక్గా ఇప్పుడు మీరు సలోన్స్కి ఎలాగైతే అయితే మంత్లీ వన్స్ వెళ్ళి జస్ట్ ఆ ఫ్రెష్ ఫీలింగ్ కోసం ఫేషియల్స్ కానీ అట్లా చేయించుకుంటారు కదా, డీటాన్ మాస్క్స్ అని, అవన్నీ ఏంటి అంటే వాటికి రెగ్యులేషన్స్ లేవు. దానిలో ఏం కెమికల్స్ వాడుతున్నారు, ఏం స్క్రబ్స్ వాడుతున్నారు అన్న రెగ్యులేషన్స్ లేవు. సో ఆల్వేస్ సలోన్ ఫేషియల్స్ కంటే మెడికల్ గ్రేడ్ ఫేషియల్స్ ఆర్ మోర్ బెటర్ ఇన్ ఎవ్రీ వే. ఎందుకంటే మీకు ఎంత ప్రోడక్ట్ వెళ్తుంది, దాని కాన్సన్ట్రేషన్ ఏంటి, దాని మీ స్కిన్ పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉన్నది అన్నది మనకి రెగ్యులేటరీ మెడికల్ ఫేషియల్స్ వల్ల తెలుస్తుంది. మీలాంటి క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ చేస్తే ఇంకా రిజల్ట్ బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. అందుకనే ఫర్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, అంటే మీరు అన్నట్టు వాళ్ళకి ఏం లేదు, జస్ట్ స్కిన్ ఆ ఫ్రెష్ ఫీలింగ్ కావాలి
ఆ మెయింటెనెన్స్ కావాలి అనుకున్న వాళ్ళకి వీ హ్యావ్ మెడిఫేషియల్స్ ఆల్సో ఇన్ ద క్లినిక్. మంత్కి ఒకసారి వస్తే వీల్ అనలైజ్, దానికి కూడా ఇప్పుడు మనకి సలూన్స్లో లాగా గోల్డ్ ఫేషియల్ ఇట్లా ఉండదు, ర్యాండమ్గా చెప్పడం ఉండదు. వీళ్ళు అనలైజ్ పేషెంట్ స్కిన్ ఎలా ఉంది అని, వాళ్ళ స్కిన్ టైప్ బట్టి మేమే సజెస్ట్ చేస్తాం అన్నమాట. ఓ 2-3 ఆప్షన్స్, ఐదర్ హైడ్రోఫేషియల్ కానీ మెడిఫేషియల్స్ కానీ, ఇవి అండి మీ ఆప్షన్స్ అని. వాట్ ఎవర్ ద పేషెంట్ చూసెస్ దాన్ని బట్టి మనం వాళ్ళకి ఆ ప్రొసీజర్ అన్నది చేస్తాము. అండ్ ఇట్ ఈస్ నాట్ మీకు ఏదో యాక్నే ఉంటేనే చేయాలి అట్లా అన్నట్టు ఏముండదు. దిస్ ఈజ్ మోర్ ఫర్ వెల్నెస్. SM సిరం లక్స్ క్లినిక్స్ స్కిన్, హెయిర్, ఎస్థెటిక్స్ అండ్ డెర్మటాలజీ, వెల్నెస్ ఇవన్నీ కలిపి ఒకే గొడుగు కింద పెట్టారు ఎందుకు? మా బ్రాంచ్ అండి ఇది. యాక్చువల్గా ఇది బ్రాంచ్లో ఇవన్నీ వస్తాయి. స్కిన్ కేర్, హెయిర్ కేర్, నెయిల్ కేర్ అంతా కూడా మా బ్రాంచ్ కింద వస్తుంది. అండ్ ఎస్థెటిక్స్ కంప్లీట్గా మా బ్రాంచ్ కిందనే ఎందుకు వస్తాయి అంటే మేము అన్ని లేయర్స్ ఆఫ్ స్కిన్ని అనలైజ్ చేసి చదువుకుంటాం కాబట్టి ఆ ఎస్థెటిక్స్ కూడా మా బ్రాంచ్ కిందనే వస్తుంది. వెల్నెస్ అనేది ఇప్పుడు రీసెంట్గా ఇంట్రడ్యూస్డ్ సబ్జెక్ట్ అండి. మనకున్న క్లైమాటిక్ కండిషన్స్ కానీ, మనకున్న ఫుడ్ హ్యాబిట్స్, స్లీప్ సైకిల్, వీటన్నిటి వల్ల స్కిన్ హెల్త్, హెయిర్ హెల్త్ ఇవన్నీ ఇండైరెక్ట్గా చాలా ఎఫెక్ట్ అవుతుంటాయి. సో అందుకని మనము వెల్నెస్ ఇంక్లూడ్ చేసుకున్నాము. దిస్ ఈజ్ ఆల్సో కంప్లీట్లీ అండర్ అవర్ సబ్జెక్ట్. సో క్లినికల్ డర్మటాలజీ అనేది ఇంకా ఇట్స్ లైక్ అవర్ బ్రెడ్ అండ్ బటర్. క్లినికల్ డర్మటాలజీ మీదనే మేము కంప్లీట్ 3 years కోర్స్ చేస్తుంటాము. మేము మల్టిపుల్ కేసెస్ చూస్తుంటాం. మా దాంట్లో అట్లీస్ట్ 3000+ డిసీజెస్ ఉంటాయి. అండ్ చాలా మటుకు ఒకేలాగా కనిపిస్తాయి, కానీ వాటన్నిటిలో ఎలా చిన్న చిన్న చేంజెస్తోని ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది మా స్పెషలైజేషన్. ఇప్పుడు మనం లేజర్స్ కానీ ఈ మెడిఫేషియల్స్ ఫర్ థింగ్ ఇవన్నీ ఏంటి అంటే మనం స్కిన్ సర్ఫేస్ పైన చేస్తున్నాం అంతే అని అనుకుంటారు చాలామంది. ఏంటి ఇది ఎలా చేస్తామంటే ఇట్స్ నాట్ స్కిన్ సర్ఫేస్, మనం లోపల వరకు వెళ్ళి ట్రీట్ చేస్తున్నాం అనమాట. సో ఇవన్నీ ఒక అన్ఆథరైజ్డ్ అన్ట్రైన్డ్ పర్సన్ చేస్తే ఏమవుతుందంటే మీకు సూపర్ఫిషియల్ స్కిన్తో పాటు ఇంటర్నల్గా ఇర్రివర్సబుల్ డ్యామేజ్ ఎగ్జాక్ట్లీ. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు లేజర్ హెయిర్ రిడక్షన్స్ సలూన్స్ లో వాటిల్లో చేయించుకుంటున్నారు. అక్కడ ఏంటి అంటే దే ఆర్ నాట్ ట్రైన్డ్, దే డోంట్ నో లేయర్స్ ఆఫ్ స్కిన్ తెలియదు, ఆ హెయిర్ ఫాలికల్ గ్రోత్ ఏంటో తెలియదు, ప్యాటర్న్స్ తెలియదు, అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మీకు లేని దగ్గర కూడా హెయిర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఒక డర్మటాలజిస్ట్ కానీ ప్లాస్టిక్ సర్జన్ కానీ చేస్తే ఏంటి అంటే వీఆర్ వెల్ వర్స్డ్ విత్ స్కిన్ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా, హెయిర్ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ దగ్గర తీసుకుంటే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. లేకుంటే ఇంకా లేనిపోంది వస్తాయి, ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మేము రెగ్యులర్గా చాలా మంది పేషెంట్స్ ని అలా స్కిన్ డ్యామేజ్ చేసుకొని మా దగ్గరకు వచ్చి బాధపడుతున్న వాళ్ళని చూస్తున్నాం. అది ఇంకా మళ్ళీ ఫర్దర్గా వెళ్ళకూడదని వీ వాంటెడ్ టు మేక్. ఒక్కసారి చూడండి, సర్చ్ చేయండి. అంటే స్కిన్ కానీ హెయిర్ కానీ ఎప్పుడైనా ట్రీట్మెంట్ చేయించుకోదలుచుకుంటే, ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకున్నా, ప్రాబ్లం లేకపోయినా మంత్లీ ఒకసారి స్కిన్ చెకప్ చేయించుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది, ఫ్యూచర్లో స్కిన్ హెల్తీగా ఉంటుందని చెప్తున్నారు. ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్కైనా, హెయిర్ ప్రాబ్లమ్స్కైనా ఒక్కసారి మీరు సెర్చ్ చేయండి. ఎడ్యుకేటెడ్, క్వాలిఫైడ్, ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ దగ్గర చేయించుకోండి. SM సిరం లక్స్ క్లినిక్స్లో స్కిన్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. ఇంకా చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒక్కసారి మీరు విజిట్ చేయండి. రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. మీరు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే మీకు రిజల్ట్ తెలుస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్ సుష్మిత గారు, డాక్టర్ లక్ష్మీ మౌనిక గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్కైనా, ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్కైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఇక్కడ పర్మనెంట్ క్యూర్ ఉంటుందని చెప్తున్నారు. ఒక్కసారి SM సిరం లక్స్ క్లినిక్స్కి వచ్చి చూడండి, ట్రీట్మెంట్ చేయించుకోండి. నచ్చితే ఖచ్చితంగా మీరు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను, కంటిన్యూ అవుతారు. ట్రీట్మెంట్ అంత బాగుంటుందని ఇక్కడ చెప్తున్నారు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.